హాయ్ బిజినెస్ బడ్డీస్. ఒక ప్రోడక్ట్‌ని మనం డెవలప్ చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్‌కి ప్రైస్ ఎలా పెట్టాలి? ఆ ప్రోడక్ట్ చుట్టూ బెనిఫిట్స్ ఎలా ఇవ్వాలి? దానికి ఆఫర్స్ ఎలా పెట్టాలి? అనే విషయాల గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఒకదాన్ని మీతో ఇప్పుడు షేర్ చేస్తాను. నేను బిజినెస్ కన్సల్టెంట్‌గా ఒక ఫార్మింగ్ బేస్డ్ రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్‌కి పనిచేస్తూ ఉన్నప్పుడు, ఆ కంపెనీ దగ్గర ఒక ఆఫర్ ఉండేది. అంటే వాళ్ళ దగ్గర ఒక ల్యాండ్ ఉండేది. ఒక పీస్ ఆఫ్ ల్యాండ్. కస్టమర్ గనక 10,00,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసి ఆ కంపెనీలో ల్యాండ్ కొంటే, ఒక పీస్ ఆఫ్ ల్యాండ్‌ని ఆ కంపెనీ ఆ కస్టమర్ పేరు మీద రిజిస్టర్ చేస్తారు. ఆ తర్వాత ఆ ల్యాండ్‌ని కంపెనీ లీజ్ బ్యాక్ తీసుకుంటుంది. అలా లీజ్ బ్యాక్ తీసుకొని సంవత్సరానికి అంటే ఫస్ట్ ఇయర్ లీజ్ ఇన్‌కమ్‌గా 12% అండ్ 1 ఇయర్ తర్వాత క్లయింట్ గనక ఈ ప్రపోజల్ నుంచి క్విట్ అయితే 12% లీజ్ ఇన్‌కమ్‌తో పాటు 25% అప్రిషియేషన్ కూడా కస్టమర్‌కి ఇస్తారు. అంటే ఒక 1 ఇయర్ గనక కస్టమర్ ఈ కంపెనీతో ట్రావెల్ అయ్యి క్విట్ గనక అయితే 12% లీజ్ ఇన్‌కమ్ అండ్ 25% అప్రిషియేషన్. అంటే టోటల్‌గా 37% ఇన్‌కమ్‌ని పొందుతారు. ఇన్ కేస్ కస్టమరు సెకండ్ ఇయర్ కూడా కంటిన్యూ గనక అయితే, సెకండ్ ఇయర్ మాత్రం లీజ్ ఇన్‌కమ్‌గా 12% ఇచ్చేది అండ్ అప్రిషియేషన్‌గా కూడా 12% ఇచ్చేది. కానీ ఫస్ట్ ఇయర్ మాత్రం 25% ఇచ్చింది. అంటే సెకండ్ ఇయర్ గనక కస్టమర్ కంటిన్యూ అయితే 24% మాత్రమే టోటల్ ఇన్‌కమ్‌ని పొందుతాడు పర్ ఇయర్‌లో. అదే ఒక కస్టమరు ఫస్ట్ ఇయర్ ఉండి 37% రిటర్న్స్ తీసుకొని క్విట్ అయిపోయి మళ్ళీ రీఇన్వెస్ట్ గనుక చేస్తే సెకండ్ ఇయర్ కూడా 37% ఇన్‌కమ్‌ని పొందగలుగుతారు. అంటే ఇది కంపెనీకి లాస్‌ని క్రియేట్ చేస్తుంది. ఈ విధంగా ఉంటే కస్టమర్ క్విట్ అయ్యి మళ్ళీ రీజాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి కంపెనీ నష్టపోయే అవకాశం ఉంటుంది. దీనికి నేను ఒక సొల్యూషన్ ఇచ్చాను. సొల్యూషన్‌ని నేను పార్ట్ 2లో మెన్షన్ చేస్తాను. అప్పటి వరకు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసి పెట్టుకోండి. థాంక్ యూ.